సుశీల క్రేజీ వ్లాగ్స్. ఇవాళ సాంబార్ ఇడ్లీ ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ఫస్ట్ ఒక గిన్నెలో నూనె పోసుకోవాలి గైస్. పొయ్యిలు ఇచ్చుకొని బాగా పోసుకున్నాం. ఇప్పుడు ఎండుమిర్చి వేసుకున్నాం. తర్వాత తాలింపు గింజలు కూడా వేసేసుకున్నాం సాంబార్లోకి. కొత్తిమీర ఆకు కూడా వేసుకున్నాం గైస్. ఇంకొద్దిగా వేసుకున్నాం. బాగా చిల్లుతుంది గైస్. క్యారెట్, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, బంగాళదుంప, ములక్కాయ, టమాటా వేసేసుకున్నాం. వీటిలన్నిటిని కాసేపు మగ్గనియాలి గైస్. ఇప్పుడు మనం చింతపండు నానబెట్టుకున్న చింతపండు రసం దానిలో వేసేసుకున్నాం గైస్. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకున్నాం గాయస్. కొద్దిగా ఉప్పు కూడా వేసేసుకుందాం. తగ్గినంత ఉప్పు వేసుకుందాం గాయస్. అలా అని చెప్పి కొద్దిగా ఎక్కువ అలా వద్దు, సరిపడేసుకోవాలి. కారం కూడా అలానే వేసుకుందాం. ఎక్కువ వేస్తున్నాం అనుకోకండి, దానికి సరిపడే వేస్తున్నాం గైస్. కొద్దిగా ఇంగువ కూడా వేస్తాం. కొద్దిగానే వేసుకున్నాం గైస్. ఇప్పుడు బెల్లం కూడా కొద్దిగా వేసేసుకున్నాం గైస్. ఈ వీటిలన్నిటిని బాగా మగ్గ పెట్టుకోవాలి గైస్. ఇప్పుడు బాగా తెల్లుతుంది గాయస్. ఇందాక ఉడికించుకున్న పప్పు వేసేసుకుందాం. ఈ పప్పు వేసేసుకుందా బాగా కలిపెట్టుకోవాలండి. ఇప్పుడు కొద్దిగా సాంబార్ కూడా వేసుకుందాం గాయస్. ఇప్పుడు మనం కొత్తిమీర ఆకు వేసుకుందాం గాయస్. సో ఇప్పుడు మన సాంబార్ రెడీ గాయస్. సాంబార్ ఇడ్లీ కూడా రెడీ గైస్. ఎలా ఉందో ట్రై చేసి చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ గైస్.